నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధానానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 2 జిల్లా వ్యాప్తంగా ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు జయప్రదం చేయండి. సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి పిలుపు. టీటీడీ లాంటి పవిత్ర సంస్థను కూడా వదలకుండా వైసీపీ ప్రభుత్వం అవినీతి ముద్ర వేయడం ఆ పార్టీ అసలైన స్వభావానికి నిదర్శనం విమర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం. వార్తల్లోని వివరాలు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలు భక్తుల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. సూటిగా వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు లడ్డూ కల్తీ చేశారు, ఓట్లేసే ఓట్లను కల్తీ చేశారు, అదేవిధంగా టీడీఆర్ స్కామ్ చేశారు. తిరుపతిలో ఎవరు రాస్తే మొన్న ఒక వీడియో చూశాను. ఒక ఆమె గోష్ట ఇంత తప్పిదాలు చేసి దేవుడు మిమ్మల్ని వదులుతారని మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు ఇంకనైనా మారండి. దేవుడిని తిరుమలని అపవిత్రం చేయకండి. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి సరస్వతి తీర్థం మనం చెబుతుంటాం. ప్రపంచంలో సరస్వతి తీర్థం ఎక్కడుందంటే ఒకటి హరిద్వార్లో ప్రవహించి మళ్ళీ 365 తీర్థాలు ప్రవహించే శయాచల అడవుల్లో సరస్వతి తీర్థం మన కోనేరు. ఎన్నో పవిత్రమైన తీర్థాలు వచ్చి అక్కడ వచ్చిన తర్వాత సరస్వతి తీర్థంగా మారుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. అలాంటి సరస్వతి తీర్థంలో మునిగి ఏదో పెద్ద భగవంతుడికి నువ్వే ఆల్వార్లు మారి హతిరామ్జీ బాబా మారి హారతలిచ్చి నోట్లో అబద్ధాలు చెప్తారా మీరు? దేవుడు భక్తుల్ని మీరు కించపరుస్తున్నారా? వెంకటేశ్వర స్వామికి ఆయన చాలా శాంతపరుడు. దానికి ఆయన మనం బిల్వంతో పూజించినా, రూపంతో పూజించినా వింటాడు, వైష్ణవ రూపంతో పూజించినా వింటాడు, కొండపైన బిల్వంతో కూడా పూజ చేస్తారు. అంటే అన్ని శక్తులని కూడబట్టుకొని ఆడ నిలబడి ఉన్నాడు. ఆయన దగ్గర మీ ఆటలు కానీ మీ అన్నీ సాగవు. శిక్ష అనేది ఎలా ఉంటుందంటే ఆయన కళ్ళు తెరిస్తే ఎలా ఉంటుందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మీకు. కాబట్టి లడ్డూ కల్తీకి క్షమాపణ చెబుతూ ప్రజలందరికీ ఆ అలిపిరి దగ్గర చెంపలేసుకొని ఆ భగవంతుణ్ణి ప్రార్థించి, అయ్యా తెలిసి తెలియకో తప్పు చేశాం, ఎంతమంది మనోభావాల్ని దెబ్బతీశాం అని చెప్పి క్షమాపణ కోరుకొని ఆ దేవుడి సన్నిధిలో మీరు ఉండాలని. ఇంకా కూడా మీకు బుద్ధి రాకపోతే ప్రజలు ఆల్రెడీ 11కి వచ్చేసారు. ఒక క్రికెట్ టీం మరి వచ్చేసినారు, ఇంకొకటి ఎక్స్ట్రా అనుకుంటా క్రికెట్ టీంలో కూడా. వీళ్ళకి ఇంకా ఆ 11లో ఒకటి కూడా మిగిలితే గొప్ప విషయం. ప్రజలు ఎంత హీనంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటే కూడా వాళ్ళ ప్రాణాలతో ఆడుకున్నారు, వాళ్ళ భక్తితో ఆడుకున్నారు, వాళ్ళ ఆస్తులతో ఆడుకున్నారు, వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నారు. ఇంకా ఏమి కావాలి మీకు? ప్రజలు మీకు ఇచ్చిన స్థానం పదిలంగా పెట్టుకోమని చెప్పి మా లీడర్స్ అందరి తరపున వాళ్ళకి హితవు పలుకుతూ, దేవుడు జోలికి ఇంకొకసారి వస్తే మేము చాలా శాంతపరులం, చాలా నమ్మదస్తులం. తిరుపతి ప్రజలు ఏ రోజు విధ్వంసాలకు కానీ రౌడీజాలకు కానీ కోరుకునేది ప్రజలు కాదు మా వాళ్ళు. ఆ దేవుడి పైన భారం వేసి ఆయన ఇంటి ముందర దీక్ష కూడా దిగుతాం. ఇలాంటి తప్పిదాలకి దేవుణ్ణి ఇంకొకసారి అపవిత్రం చేస్తే వెంకటేశ్వర స్వామి భక్తులుగా కొండపైన పుట్టిన వాళ్ళంగా దీన్ని క్షమించేదానికి భగవంతుడు కాదు, మేము కూడా క్షమించమని తెలియజేసుకుంటూ, ఆ భగవంతుడు వేడుకొండల స్వామి వాళ్ళ మనసుల్లో దూరి ఇలాంటి చెడు అలవాట్లు, చెడు చేష్టలు, ఎందుకంటే ఈ గాంజాయి బ్యాచ్లని ప్రమోట్ చేసి 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 వీళ్ళు కూడా స్వీకరించినట్టున్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. వీళ్ళందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం. చంద్రగిరి మండల కేంద్రమైన పేద మధ్యతరగతి గ్రామీణులకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం
గతంలో లాగానే యథాతథంగా కొనసాగించాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి చంద్రగిరి మండలం కోనేరు వద్ద ఉపాధి హామీ పనులను పరిశీలించి వారి సమస్యలపై మాట్లాడటం జరిగింది. 2014 సంవత్సరంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే విధంగా చేస్తున్నారని, చివరిగా ఇప్పుడు మహాత్మా గాంధీ పేరును మార్పు చేసి గాంధీని చంపిన గాడ్సే వారసులను, కాషాయ శక్తులను సంతృప్తి పరచడానికి ఈ పథకాన్ని మార్పులు చేయడం జరుగుతుందన్నారు. ఈ మార్పుల వలన పేదలకు ఒరిగేది ఏమీ లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి జిరాంజీ పేరును మార్పు చేసి మహాత్మా గాంధీ పేరును పొందుపరచాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాలు తప్పవన్నారు. అందుకోసమే ఫిబ్రవరి 2వ తారీఖున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు అందరూ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ ఆధ్వర్యంలో మండల హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు జయప్రదం చేయండని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి శ్రీరాములు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం 2004లో కాంగ్రెస్ వామపక్ష పార్టీల అధికారం ఉండేటప్పుడు అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి మంత్రితో కొట్లాడి దాదాపు 2006 వరకు 2 సంవత్సరాల పాటు ఉపాధి హామీ పథకం రావాలి, దేశంలో ఉండేటువంటి పేదలకు పని కల్పించాలని చెప్పేసి ఆనాడు వామపక్ష పార్టీలు పార్లమెంట్లో కొట్లాడడం జరిగింది. దాంతో 2006లో ఉపాధి హామీ పథకం వచ్చింది. ఈరోజు 2006 నుండి ఈరోజు 2025 వరకు అంటే దాదాపు 21 సంవత్సరం పాటు ఈ ఉపాధి హామీ పథకం ద్వారాగా దేశంలో 1500 కోట్ల మంది ఈవేళ మహిళలు దీనిపైన ఆధారపడి ఉన్నారు. అదేవిధంగా పురుషులు 10 కోట్ల మంది పైబడి ఈ ఉపాధి హామీ పథకం పైన ఆధారపడి ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు గ్రామీణ ప్రాంతంలో నీళ్లు లేనప్పుడు, వర్షాలు లేనప్పుడు వివిధ 100 రోజుల పని పథకం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అనేటువంటి నినాదంతో ఈవేళ పనిచేస్తూ ఉన్నారు. ఆ పథకానికి ఈవేళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం జీరాంజీ అనే పథకం, మహాత్మా గాంధీ పేరు తీసేసి జీరాంజీ అనేటువంటి పథకాన్ని ఈవేళ ఉపాధి హామీ పథకం అని చెప్తా ఉన్నారు. దీన్ని ఏమంటే జీరాంజీ అని పెట్టి ఈవేళ ఉన్నటువంటి ఈ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా రద్దు చేసే కుట్రగానే ఈవేళ జరుగుతూ ఉంది. ఈవేళ గతంలో కూడా ఉచిత గ్యాస్ అని చెప్పాడు. మీరు నెల నెల 1000 రూపాయలు కట్టి తీసుకోండి, నేను మళ్ళీ మీకు రీఫండ్ చేస్తానని అన్నాడు. ఈరోజు ఉచిత గ్యాస్ ఎక్కడా లేదు. 19 రూపాయల 50 పైసలు ఒక్క సిలిండర్ పడుతూ ఉంది. రేపు ఈ ఉపాధి హామీ పథకం కూడా అదే పద్ధతిలో రద్దు చేయబోతారని చెప్పేసి మేము వామపక్ష సిపిఐగా చెప్తా ఉన్నాం, వ్యవసాయ కార్మిక సంఘంగా చెప్తా ఉన్నాం. ఇది ఏమని అడిగితే కేంద్ర ప్రభుత్వం మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉపాధి హామీ పథకం ద్వారాగా అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఈ అవకతవకలు దానివల్లనే మేము జీరాంజీ పథకం పెట్టినామని చెప్పేసి అంటా ఉన్నారు. ఈవేళ జీరాంజీ అనేటువంటి పేరు పెడితే అవకతవకలు జరగవా? ఈవేళ మీ కంట్రోల్లో ఉండేటువంటి ప్రభుత్వ అధికారులు దాన్ని అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీది. తిరుపతి శిల్పారామంలో ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం మహాబలిజ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు యువ బలిజ నాయకులు తెలియజేశారు. రేపు ఫిబ్రవరి 1 బాస్ బలిజ అభ్యుదయ సేవా సంఘ సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ బాస్ పెట్టి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా మహాబలిజ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మన ప్రస్తుత బాస్ ప్రెసిడెంట్ శ్రీ సురేష్ గారు, ప్రధాన కార్యదర్శి ఊకా విజయ్ కుమార్ గారు, వీరి ఆధ్వర్యంలో రేపు మహాబలిజ ఆత్మీయ సమావేశం భారీ ఎత్తున జరుగుతోంది. తిరుపతిలో ఉన్న మన బలిజ కులస్తులు, జిల్లాలో ఉన్న మన బలిజ కులస్తులు అందరూ రేపు వచ్చి ఈ మహాబలిజ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మన బాస్ సంస్థ పెట్టి 20 సంవత్సరాలు పూర్తయింది. నిజంగా చాలా ఆనందదాయకం ఇది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్రంలో కనీవిని ఎరగని రీతిలో బలిజ ఆత్మీయ సమావేశం బాస్ జరగబోతోంది. రేపు 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. సుమారుగా 5,000 మంది నుంచి దాదాపు 7,000-8,000 మంది
ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానం పలుకుతున్నారు. దీంట్లో పెద్దలు ఒక విజయ్ కుమార్ గారు, అలాగే సురేష్ గారు, ఇంకా ఈ మా కులంలో ఉన్న పెద్దలంతా కలిసి గత 25 సంవత్సరాలుగా తిరుపతిలో ఈ బాస్ మీటింగ్ని, ఈ బలిజ అభ్యుదయ సేవా సమితి మీటింగ్ని నిర్విరామంగా ఒక క్రమ పద్ధతిలో ఒక పెద్ద ఎత్తున ఈ కులాన్ని ముందుకు తీసుకునే పోయే విధంగా భారీ ఎత్తున చేస్తున్నారు. రేపు అందరూ ఫ్యామిలీస్తో ప్రతి ఒక్కరూ ఈ అర్బన్ హార్ట్లో, తిరుపతి సమీపంలో జరుగు అర్బన్ హార్ట్లో భారీ ఎత్తున జరుగుతూ ఉంది కాబట్టి ఈ మీటింగ్కి అందరూ ఫ్యామిలీస్తో సహా ఈ మీటింగ్కి హాజరవ్వాలని కోరుకుంటున్నాము. దీంట్లో ఇందాక చెప్పినట్టు మదన్న గారు మా పెద్దలు, యువత ఇంకా బలంగా మన కమ్యూనిటీ పరంగా, బలిజ కమ్యూనిటీ పరంగా మనం ముందుకెళ్ళాలా. ఇంకా ఉపాధి అవకాశాలు ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకొని అటు వ్యాపారాల్లో కానీ, అటు బిజినెస్లో కానీ, ఇంకా జాబ్స్లో కానీ పలు రకాలుగా మనము ముందుకెళ్ళాలంటే, ఈరోజు మన కులం ముందుకెళ్ళాలంటే మనము అందరూ ఒకరికొకరు సహకారం చేసుకోవాలి. ఇంకా రేపు పెద్ద ఎత్తున మేము ఈ ప్రెస్ మీట్ నుంచి, ఈ సమావేశం నుంచి మేము కోరుచున్నది, యువత మెయిన్గా ఈ కార్యక్రమాలలో పాలు పంచుకొని భారీ ఎత్తున దిగ్విజయంగా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తిరుపతిలో శనివారం శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు విలేకరుల సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలను వెల్లడించారు. ఈరోజు టీటీడీలో ఉన్న కొంతమంది అధికారులు వాళ్ళ వల్లనే ఇట్టా చైర్మన్గా పనిచేసిన వ్యక్తులు, టీటీడీలో ఉన్న కొంతమంది అధికారులు కుమ్మక్కైపై చేసిన వ్యవహారం ఇది. ఆయన బాలాజీ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన పాత్ర కూడా నిగ్గుదేల్చాలి. తను ఆ సిట్లో ఉంది. దేవుడు జీతాలు తీసుకుంటూ, దేవుడు సొమ్ముతో భక్తులు ఇచ్చిన కానుకలతో తీసుకుంటూ ఇలాంటి పనులు చేస్తారా? ఈ ప్రభుత్వం ఆధ్యాత్మిక విషయంలో, స్వామివారి కైంకర్యాల విషయంలో, స్వామివారి పవిత్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఈ బోర్డు సమర్థవంతంగా పనిచేస్తోంది. నిన్న స్పష్టంగా చెప్పారు బిఆర్ నాయుడు గారు, ఇంకా లోతైన దర్యాప్తు చేయాలని బోర్డు కూడా విజ్ఞప్తి చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తోంది. స్వామి వారితో పెట్టుకుంటే మటుకు పుట్టగదులు ఉండవు. జోబులు నింపేసుకొని ఇప్పుడు చేతులు ఎత్తేసి అబాండాలు మా మీద వేస్తారా? మేం తప్పు చేశామంటారా? మొత్తం నిగ్గు తేలుస్తున్నారు. ఏం వదిలిపెట్టేలేదు. ఈ సురేంద్రనాథు, జయరాము ఏ ల్యాబొరేటరీలో పనిచేశారు, వీళ్ళు ఎందుకు పంపించారు, అసలు ఆ డైరీనే విజిట్ చేయలే వీళ్ళు. ఆ బోలే బాబా డైరీనే చూడకుండా వీళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేశారు, సూపర్ డైరీ అనేసి. లాస్ట్కి మొన్న ఇన్వెస్టిగేషన్ టీం వెళ్ళి అక్కడ చూసి ఒక రేకుల షెడ్ ఉంది. ఏది టీటీడీ లాంటి అతి పెద్ద సంస్థకు సప్లై చేసే ఆ ఫ్యాక్టరీ ఏంటంటే రేకుల షెడ్డు. అన్నీ బయట వస్తాయి. దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. బాధ వేసే విషయం ఏంటంటే ఒక్క వెంకటేశ్వర స్వామినే వదల్లా వీళ్ళు. శ్రీశైలం, మల్లికార్జున స్వామి, కనకదుర్గమ్మ గారు, అన్నవరం, కాళహస్తి, ఇంక ఏం చేసినారు స్వామి మీరు? ఏందయ్యా ఈ పాపాలు? ఇన్ని పాపాలా? పాపాలు పండిపోయినాయి. దీనికి పరిష్కారమే లేదు. శాశ్వతంగా జైల్లో పెట్టినా కూడా నిష్కృతే లేదు. అంత దుర్మార్గమైన పని చేశారు. మహారాష్ట్రలో ఉన్న ఆ టెంపుల్ మేము కూడా ఎంక్వైరీ చేయించాలి. సాయిబాబా గుడికి పోయినారేమో అని.
అక్కడ కూడా వదిలిపెట్టలేదు. ఇది ఒక రాష్ట్రంతో పరిమితం కాల ఈ బోలే బాబా డైరీ. కాబట్టి మీరు ఏదన్నా పాయిచిత్తం ఉంటే ఆడొచ్చి తలలో బాదుకోండి. ఆ మలినమైపోయిన ఆ రక్తం కారితే తప్ప ఆ పాపాలు పోవని కూడా తెలియజేసుకుంటూ, భక్తుల మనోభావాల విషయంలో ఈ కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంటి మీదకి కాదు, ఇంటి లోపలికి కూడా పోతారు. చంద్రబాబు నాయుడు గారి జోలికి వచ్చినా, పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చినా మేమేం తగ్గేవాళ్ళం కాదు. దేవుడి విషయంలో భక్తిభావంతో ఉంటాం. వ్యక్తిగత హననం చేస్తాం, దూషిస్తాం, ఎట్టంటే అట్టు చూపిస్తామంటే ఎవరు చేతులు ముడుచుకొని లేరు. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు నాగేశ్వర్ రెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నాగరాజు, వాసుదేవరెడ్డి, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. కుమారి మేము ప్రతి శనివారము నగర సంకీర్తన పాటిస్తాము. అందరము ప్రతి శనివారము భక్తులంతా వచ్చి పాల్గొంటారు. ఈ నగర సంకీర్తన చేయడం వల్ల మాకు ఎంతో ఆరోగ్యంగా, ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మేమందరము పాల్గొంటున్నాము. దీనివల్ల ఎంతో ఆసక్తి, ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ శ్రీనివాస గోవిందునికి ఎంతో శతకోటి వందనాలు, నమస్కారాలు. మేము ప్రతి శనివారము ఈ నగర సంకీర్తనలో ఈ 4 మాడు వీధులలో ప్రతి శనివారము భజనలు, కోలాటాలు అందరము నామస్మరణతో చేసుకుంటా అందరము కలయికగా ఉండి వెళ్తూ ప్రారంభిస్తున్నాము. అందువల్ల మాకు ఎంతో ఆరోగ్యంగా, అద్భుతంగా ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారము 4:30కి ఈ నగర సంకీర్తనలో పాల్గొనటము ఎంతో 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 పుణ్యం, ఫలం ఎంతో ఈ వయసులో మేము ఈ మార్గాలు తెల్లారుజామున 3 గంటలకు లేచి స్నానాలు చేసుకొని పూజ చేసుకొని ఇక్కడికి వచ్చి నగర సంకీర్తనలో పాల్గొనటం మా అదృష్టం. మా జన్మ ఇంతటితో ధన్యమైందని భావిస్తున్నాను. ప్రతి చోట చిరుదానూరులో జరుగుతూ ఉంది, తిరుపతిలో జరుగుతూ ఉంది, శ్రీనివాస కళ్యాణ మండపంలో కూడా జరగాలని నా ఆకాంక్ష. ఓం నమో వెంకటేశ్వర. భూమిలో కనీసం వారానికి ఒకసారైనా భజన సంకీర్తన చేసుకుంటూ 4 మాడవీధుల్లో సంకల్పం చేసుకోవడము, అందరూ కలిసి నిర్వహించడం అనేది స్థానికులుగా మనకందరికీ ఒక భాగ్యముగా భావిస్తాను. గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించడము మనకందరికీ ఎంతో శ్రేయదాయకము. వారికి కూడా మరింత శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించే వారందరూ కూడా ముందుకు రావాలని. జై శ్రీరామ్. తిరుపతి తిరుమాడ వీధిలో జరుగుతున్న ప్రతి శనివారం నగర సంకీర్తన మండల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భక్తి మేలుకొలుపు విధానానికి మా నగర సంకీర్తన మండల కమిటీకి ధన్యవాదములు తెలుపుతూ అన్నప్రసాదాల పంపిణీ అందరూ పాల్గొని ఈ నగర సంకీర్తన మండలి చేస్తున్న ఈ భక్తి పార్వశ్యంలో అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. పుత్తూరు కేకేసీ నర్సింగ్ కాలేజీ యాజమాన్యం దారుణంగా ఉన్నారు. ఆ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదివే విద్యార్థిని అనారోగ్యంతో స్విమ్స్లో చనిపోతే రాత్రి నుండి స్టూడెంట్స్ అందరూ మృతదేహాన్ని కేరళకు తరలించడానికి చందాలు వేసుకుంటున్నారు. పుత్తూరు కేకేసీ నర్సింగ్ కాలేజీ యాజమాన్యం దారుణంగా ఉన్నారు. ఆ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదివే విద్యార్థిని అనారోగ్యంతో స్విమ్స్లో చనిపోతే రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ మృతదేహాన్ని కేరళకు తరలించడానికి చందాలు వేసుకుంటున్నారు. అయినా అంబులెన్స్ కి సరిపడా డబ్బులు లేకపోవడంతో రాత్రి నుంచి స్టూడెంట్స్ మృతదేహాన్ని మార్చిరి బయట ఉంచుకుని రోధిస్తూ తల్లిదండ్రులు మరియు స్టూడెంట్స్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆ యాజమాన్యం కనీసం బాధ్యత లేకుండా ఇలా ప్రవర్తన చేయటం దారుణంగా ఉందని అన్నారు. బయట రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ ని అడ్మిట్ చేయించుకుని వారికి ఇలా జరిగినప్పుడు తోడుగా బాసటగా ఉండాల్సింది పోయి ఇలా వదిలేయటం బాధాకరం అన్నారు. పుత్తూరు నగరంలోని కేకేసీ
విద్యా సంస్థల్లో గల బిఎస్సి నర్సింగ్ కళాశాలకు చెందినటువంటి ఒక ఫైనల్ ఇయర్ విద్యార్థిని అనారోగ్య సమస్యల వల్ల 2 రోజుల క్రితం వైద్యం కోసం సిమ్స్ హాస్పిటల్కి వస్తే ఆ విద్యార్థిని రాత్రి స్వర్గస్థులు అవ్వడం జరిగింది. అయితే వారు ఆ విద్యార్థిని బయట రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థి ఇక్కడ పుత్తూరులో ఫైనల్ ఇయర్ జరుగుతూ ఉంది. చాలా ఆర్థికంగా కుదేలైనటువంటి పేద కుటుంబానికి చెందినటువంటి విద్యార్థి కావడం వలన తల్లిదండ్రులు బోరుని ఏడుస్తూ విద్యార్థిని వారి సొంత గ్రామానికి తరలించడానికి నానా అవస్థలు రాత్రి నుంచి పడుతుంటే 4 సంవత్సరాలుగా విద్యార్థిని దగ్గర లక్షల్లో ఫీజులు దోచేసినటువంటి కాలేజీ యాజమాన్యం కనీసం మానవత్వం లేకుండా వాళ్ళ కళాశాలకు చెందినటువంటి విద్యార్థిని వారి సొంత బిడ్డలాగా భావించాల్సింది పోయి ఆ విద్యార్థినికి బాసటగా నిలిచి ఆ అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పరిచి వాళ్ళ సొంత గ్రామం అయినటువంటి బయట రాష్ట్రంలో ఉన్న సొంత గ్రామానికి తరలించినట్లయితే కనీసం మానవత్వం చాటుకునొచ్చు. కానీ ఇవన్నీ ఏమీ జరగలేదు. రాత్రి నుంచి విద్యార్థులు ఆ విద్యార్థిని వారి సొంత గ్రామానికి అంబులెన్స్ తరలించడం కోసం సోషల్ మీడియా ద్వారా వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నది ఏముంటుందండి, పాకెట్ మనీ ఎంతో ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఫోన్పే రూపంలో ఒకరికొకరు చందాలు వేసుకొని అంబులెన్స్ డ్రైవర్కి ఇవ్వడానికి నానా అవస్థలు పడ్డారు. ఇలాంటి మానవత్వం లేనటువంటి ఇలాంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకొని ఈ కేకేసి విద్యా సంస్థల యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టి అక్రమంగా నడుపుతున్న కోర్సులన్నింటినీ కూడా రద్దు చేసి మరొకసారి ఏ యొక్క యాజమాన్యం కూడా ఎంత దారుణంగా ప్రవర్తించకుండా విద్యార్థుల పట్ల కాస్త మానవత్వం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధానానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 2 జిల్లా వ్యాప్తంగా ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు జయప్రదం చేయండి. సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి పిలుపు. టీటీడీ లాంటి పవిత్ర సంస్థను కూడా వదలకుండా వైసీపీ ప్రభుత్వం అవినీతి ముద్ర వేయడం ఆ పార్టీ అసలైన స్వభావానికి నిదర్శనం విమర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.